సార్ తమరు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు సార్. ఇప్పుడు మనకి అనకాపల్లి కానీ విజయనగరం శ్రీకాకుళం డైరెక్ట్గా తెచ్చిన కంటే మ్యాక్సిమం ట్రై చేసి ముందు రోజు తీసుకొచ్చి ఏమైనా స్కూల్స్లో ఎక్కడ పెడితే కాలకృత్యాలన్నీ అక్కడ అయిపోతాయి సార్. మనకి టైం కూడా కలిసి వస్తుందేమో. కొంతమందికి అకామిడేషన్ కొంతమందికి తేగలిస్తే కొంత ఉపయోగం ఉంటుంది సార్. టాయిలెట్స్ ప్రాబ్లం వదులుతారు మనకి కొంతమందికి తేగలిగితే. టాయిలెట్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా 1 hour జర్నీ ఉండే ప్రాంతాలు. 1 hour జర్నీకి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంకా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ పెరుగుతుంది తప్ప ఇన్కన్వీనియన్స్ తగ్గదు. ప్రాక్టికల్గా ఉండాలి. నేను కూడా ఆలోచించాను, ఒకవేళ వీలైతే ఇంత ఈవెంట్ చేస్తున్నాం, ఒక రోజు ముందు మళ్ళీ మాక్ ఈవెంట్ ఏమైనా యోగా చేయగలుగుతామని ఆలోచించాను. కానీ ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నా. అదర్వైజ్ 3 లక్షల మంది 20వ తారీఖు మార్నింగ్ చేసి సేమ్ థింగ్ 21 రిపీట్ చేస్తాం. అది చేయగలిగితే వండర్స్లో వండర్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ జిల్లాలో చేసి సరిపోతుంది. ఇది కూడా సార్ వైజాగ్ తేవక్కలేదు సార్ అందరినీ. తప్పుడు అన్నట్టు వైజాగ్ తేవాలంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్. అందుకనే నేనేమంటానంటే వచ్చేవాళ్ళు కాకుండా విశాఖపట్నంలో ఉండేవాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చేసేట్టుగా మార్నింగ్ 20వ తారీఖు పెట్టడం. ఇది కష్టంగా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు, వాకింగ్ కూర్చున్నట్టు అవుతుంది. అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా 20వ తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి. మనం చేసిన దానికి కల్మినేషన్ పనికొస్తుంది. స్కూల్స్లో అన్ని దగ్గర చేస్తారు ఒకరోజు. ఈ 2 రోజులు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు నేర్చుకునేది ఫస్ట్ డే డెమాన్స్ట్రేషన్, సెకండ్ డే చేస్తారు సార్. కాన్స్టిట్యున్సీ వైజాగ్ తెస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మాడుగులనో పైకరావుపేట నర్సీపట్నం మా కాన్స్టిట్యున్సీ దగ్గరలో హెడ్ క్వార్టర్లో కాలేజో ఒక హై స్కూల్. మీ కాలేజీలో కాదు, 1,00,000 ప్లేసుల్లో చేయమంటున్నాం. ఒక కాలేజీ 2 కాలేజీలు కాదు. ఇక్కడ అక్కడి నుంచి మేము మొబిలైజ్ చేసుకుని నైట్కి తెల్లవారుజామున బయలుదేరి తీసుకొస్తాం సార్. అక్కడ మీకు మేనేజ్మెంట్ ఉంటే చేసుకోండి, కరెక్ట్గా చేయగలుగుతాం. విల్ వెరీ హ్యాపీ. కలెక్టర్ మీరు వర్కౌట్ చేసుకొని మీరు హాస్టల్స్ ఉంటే క్యాంపుల కింద పెట్టేసి అక్కడ బస్సులు పెట్టి అక్కడే తీసుకొచ్చేసేయండి. హాస్టల్స్ ఆర్ అదర్ కమ్యూనిటీ హాల్స్. Sir, actually, sir, target given was 50,000, sir. Okay, 20% breathing space pettukoni closer to 58,000 mobilization plan ready chesam, sir. Dantlo 20,000 మేము ప్రీవియస్ నైటే తీసుకొచ్చి ఆ పిల్లల్ని అలాంగ్ ద హైవే స్టే చేపిస్తున్నాం సార్. వాళ్ళందరూ మార్నింగ్ 2 o'clock చాయ్ బిస్కెట్స్ అన్ని అరేంజ్ చేసేసి వాళ్ళని 3 o'clock బస్సు ఎక్కిస్తాం సార్. ఎందుకంటే మిడ్ నైట్లో మాకు మొబిలైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రీవియస్ నైటే తీసుకొస్తున్నాం సార్. దట్ ఈస్ వాట్ ఎమ్మెల్యే. మేడం 1 second, మీరు డే స్కాలర్స్ని తీసుకొస్తున్నారా? ఎస్ సార్, డే స్కాలర్స్ జూనియర్ కాలేజెస్ అందరిని కూడా రెసిడెన్షియల్ కూడా. రెసిడెన్షియల్స్ వి విల్ బి స్టార్టింగ్ ఇన్ ది మార్నింగ్ సార్. సార్ రెసిడెన్షియల్ కొంచెం ఈజీ సార్, మాకు ఇబ్బంది లేదు. బట్ డే స్కాలర్స్కి వచ్చేగల ఒకసారి కమిషనర్ గారితో ప్లీజ్ హ్యావ్ ఎ మీటింగ్. ఎందుకంటే చాలా పకడ్బందీగా చేయాలి, పిల్లలు ఉంటారు కనుక. మళ్ళీ 20 మంది పిల్లలకి ఒక సంరక్షకుడు ఉండాలి, చాలా పకడ్బందీగా చేయాలి. ఆల్ స్టూడెంట్స్ 9th క్లాస్ కాబట్టి కొంచెం బెటర్ అవేర్నెస్ ఉండే పిల్లలే. రెండోది మీరు చేయాల్సింది ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడున్నా ఆల్ కలెక్టర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కాలేజీలు ఓపెన్ అయి ఉంటే పర్వాలేదు, ఓపెన్ కాకపోతే అవి తీసుకుంటే ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు గీతం ఉంది, వాళ్ళ కాలేజ్ ఇంకా ఓపెన్ చేయలే, ఓన్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చి 15,000 కానీ 5,000 మందే ఉన్నారు. అక్కడ ఒక 10,000 మంది ఉండొచ్చు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఇంతవరకు మీరు దృష్టి పెట్టినట్లేరు. అలాంటి దృష్టి పెడితే సాయంత్రం రాత్రికి వస్తారు, అక్కడే ఉంటారు. మార్నింగ్ ఈజీ, మీకు నిద్ర లేపడం, అందరూ రెడీ అయ్యి వస్తారు. హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయినా బాధ లేదు. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 1 hour జర్నీలో ఎక్కడో వచ్చేస్తారు. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మరో కంటిన్యూ ప్రాసెస్ ఉండాలన్నారు కదా సార్ యోగా. ఎంతమంది స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ హై స్కూల్స్లో కానీ డ్రిల్ పీరియడ్ ఉండేది సార్. డ్రిల్ పీరియడ్ అది రాను ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెరిగిపోయి మొత్తం అది ఎత్తేసారు సార్. మీకు మెయిన్లీ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ అసలు డ్రిల్లే లేదు సార్. మీరు హెచ్ఆర్డి మినిస్టర్ ఎక్కడ ఉన్నారు కనుక ఇది కంపల్సరీ చేయండి సార్. తమ్ముడు 1 hour పర్ వీక్ యోగా అయితే సార్. మాకు అనకాపల్లికి ఇచ్చింది గీతం పక్కనే సార్, గీతం కాలేజ్ పక్కనే సార్ అనకాపల్లి. అంచేత 1 hour
So we can take. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు తీసుకోండి, అవి ఉండేటివి తీసుకోండి. సార్ ఒక పీరియడ్ మాత్రం మనం యోగా పెడితే అది కంటిన్యూ ప్రాసెస్ అయిపోతుంది సార్. నో దేర్ ఆర్ అవసరమైతే ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకుందాం. ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ చేసి అవన్నీ కూడా మనం అమలు చేద్దాం. కాలేజీల్లో, స్కూల్స్లో, కరికులంలో పార్ట్ టైం కింద ఒకప్పుడు మెయిన్ సార్ ప్రైవేట్ స్కూల్స్ అసలు ఈ టెస్ట్ అందరికి పెడతాం. అందరికి పెట్టి విల్ ఇన్సిస్ట్. స్పీకర్ గారు హలో చెప్పండి సార్. ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేస్తాం సార్. ఒక 5 days నుంచి మా అనకాపల్లి జిల్లా మాకు వస్తుంది. అనకాపల్లి జిల్లాలో మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కలెక్టర్ గారు కానీ మొత్తం ఆర్డీఓస్ కానీ అందరూ కూడా ఇదే వర్క్ మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్. అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేశాం సార్. అయితే నా సజెషన్ చేస్తే నాకు అనుకున్న అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం. అనుభవం ఉంది మనకి అంతా అయిపోయి వచ్చేటప్పుడు కానీ వెళ్తేటప్పుడు కానీ ట్రాఫిక్స్ ఎప్పుడు కూడా జామ్ అయిపోతుంది సార్. అది జరగకుండా చూడాలి సార్. దానికి అది పోలీస్ నేను మిమ్మల్ని కోరేది నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్. అది మీ బాధ్యత. రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్లో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవక్. దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్లో పెట్టగలుగుతారు? ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టు వైజాగ్, శ్రీకాకుళం దగ్గర అది కూడా అవసరం లేదు, విజయనగరం. మీరు అనకాపల్లి టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ అంతా సీమ్లెస్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్, ఎవ్రీబడి, security, safety is very, very important. You have to guide your drivers and also who is escorting officer continuously. All collectors మీరు కంటిన్యూగా లాస్ట్ మైల్లో కూడా టెలికాన్ఫరెన్స్లో యూ హ్యావ్ టు గైడ్ యువర్ పీపుల్. బీ క్లియర్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్ అండ్ ఎస్పీ హ్యాస్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. ఈవెన్ విశాఖపట్నం కూడా సేమ్ థింగ్. ఎంతమంది ఉన్నారో అంతమంది లైన్లో తీసుకొని యూ హ్యావ్ టు గైడ్ దెమ్, కాషన్ దెమ్. కంటిన్యూస్గా జరగాలి. ఎమ్మెల్యేస్ అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, మినిస్టర్స్ మిమ్మల్ందరినీ, మీరు కూడా అనుసంధానం కావాలి. ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా కూడా ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానం చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు, దీనికి ఒక బిలీవబిలిటీ, ఒక నమ్మకం వస్తుంది.